పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో కైలాసనాథ ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ మరియు ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ ఆధ్వర్యంలో గురువారం మహాపాపం ఇది నిజం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించారని సిట్ స్పష్టీకరించిందన్నారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డూ ప్రసాదాల తయారీ జరిగిందన్నారు. కోట్ల మంది తిరుమలేసిన భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి చర్యలు చాలా దారుణమన్నారు. లడ్డూలో వినియోగించింది నెయ్యే కాదని పామాయిల్ కెమికల్ కలిపిన ద్రవం మరియు జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ లడ్డూల్లో కలిసిందని సిట్ నిర్ధారించిందన్నారు. ఈ కల్తీ వ్యవహారంలో వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు కైలాసనాథ ఆలయ ప్రాంగణాన్ని నీటితో కడిగి శుద్ధి చేశామని, కల్తీ నెయ్యి బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. ఎందుకంటే కోట్ల మంది అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పాపం పుణ్యం తెలీదు, అక్కడ కల్తీ అని కూడా తెలీదు. కానీ వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా ఆలోచించకుండా వాళ్ళు లబ్ధి కోసం, వాళ్ళు ముడుపుల కోసం కేవలము కల్తీ